నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత, రెండో విడత ఎన్నికలు కూడా అయిపోయి అదేవిధంగా ఫలితాలు కూడా వచ్చాయి. అయితే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ హవా నడిచినప్పటికీ రెండో విడతలో కూడా అన్వాడ మండలానికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ జోరు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అన్వాడ మండల కేంద్రంలోనూ అన్వాడ మండలానికి సంబంధించి కొనగంటిపల్లి గ్రామం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసినటువంటి గడ్డం కురుమయ్య కూడా మన దగ్గర ఉన్నారు, మాట్లాడారు. రాజమౌళి చెప్తున్నాను, మా ఊళ్ళు మీరు నిరూపించుకోండి. ఈరోజు మా ఊళ్ళో చెప్పొద్దు మీడియా ద్వారా వేరే వేరే పార్టీలు ఉన్నా కూడా పార్టీలు పక్క గద్దంలో వస్తుంది. మా ఊళ్ళో జరిగినప్పుడు దేశం మొత్తం జరిగితే రాజ్యం మొత్తం చూడండి, చాలా వరకు కూడా ఎన్ని సంవత్సరాలకు కూడా ఓసీలు వెళ్ళారని చెప్పేసి మీకు సంబంధించిన సర్పంచ్ బీసీ వాదం అయితే బలపడింది. ఎట్లా చూస్తారు? అయితే మా గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు చాలా మట్టుకు బాగా వర్క్ చేసేవి. అలాగే మాకు కొంతవరకు మేము సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ లేదంటే చాలా సహాయం చేయడం జరిగింది. వాళ్ళకు పిల్లలకు హాస్టల్లో కానీ లేకపోతే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే కానీ అట్లాంటివి మేము ఇద్దరం కలిసి చాలా చేసినాం. కాబట్టి జనాలు మా ముఖాలు చూసి తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు విద్యకు బాగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆ విషయంలో కానీ చాలామందికి ఈ అవగాహన మేము చేయడం ద్వారా మా ఈ గెలుపు మొత్తము బహుజనవాదుల అనేది మేము చాలా సంవత్సరాలు పరిపాలన ఊర్లోనే చైతన్యం వచ్చింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఓసీలే తెలియదు సాధ్యమైనంత వరకు. కొంతవరకు చెప్పుకుంటే ఒకసారి బీసీకి వచ్చింది. బీసీకి వస్తే ఇక్కడే బాబాయ్ సర్పంచ్ తర్వాత ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ ఇక రెడ్డిలదే ఉంది పాలన. సర్పంచ్ ఎప్పుడైతే అనేది మొత్తం వాళ్ళదే నడిచింది. ఇంకా ఇప్పుడైతే జనాలు గ్రహించి కొంతవరకు బహుజన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పిల్లలు బీసీ బిడ్డ ఒక ఎస్సీ బిడ్డ ఊరి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు గ్రహించి మమ్మల్ని మొత్తానికి బీసీలు అయితే పట్టండి అందరూ అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వారు ఒక బీసీ వారికి పట్టండి సర్పంచ్గా కొనగంటిపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పవచ్చు? కొనగంటిపల్లి గ్రామ ప్రజలకు మేము వెన్నంటూ ఉండి వాళ్ళు ఎప్పుడు ఆపదలో ఉన్నా 24 hours/7 ఎప్పుడైనా కానీ మేము వాళ్ళకు అవైలబుల్ ఉంటాము. వాళ్ళకి ఇలా చిన్న చీమ కూడా కుట్టనీయకుండా మేము వాళ్ళని కాపాడుకుంటాం అనేది ఇది. మొత్తానికి ఏదైతే గత అన్వాడ మండలంలో కూడా కొనగంటిపల్లి గ్రామానికి సంబంధించి గత 25 సంవత్సరాలుగా ఓసీలకు సంబంధించిన సర్పంచులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈసారి బీసీలలో చైతన్యం వచ్చి బీసీ వాదాన్ని బలోపేతం చేసి బీసీ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించడం వల్ల అక్కడ చైతన్యం కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే గ్రామ ప్రజలకి ఇచ్చినటువంటి మాటను వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా ఆపకుండా ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగానే పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ చందు, అభినవ్ భారత్, కొనగంటిపల్లి నుంచి.